ప్రైజ్ ద లార్డ్ అందరికీ. సో ఇంతసేపు వర్షిప్ విన్నారు కదా, దేవుని నామానికి మహిమ. మరి ఇంకా ఇప్పుడు అతి శ్రేష్టమైన అంశం అంటే వాక్య పరిచర్యలోనికి మనము వెళ్దాం. మరి పోయిన వారం మనం ఏం చూసుకున్నాము? అన్నీ పోగొట్టుకున్న తర్వాత కూడా ఒకటి పోగొట్టుకోకూడదు. అది ఏంటి అంటే దేవుని మీద ఉన్న మన నమ్మకాన్ని, ఆయనతో మనకున్న అనుభవంలో మనము రంగరించుకున్న ఆయన యొక్క హస్తాన్ని, ఆయన గొప్పతనాన్ని మర్చిపోకూడదు అని. ఏడవచ్చు చూడండి. మామూలుగా అయితే ఏమంటారు కదా, ఆడవాళ్ళే ఏడుస్తారు, చిన్న ఉన్నప్పుడు మగపిల్లలు ఏడుస్తుంటారు, ఆడపిల్లలాగా ఏడ్చొద్దురా అని అంటారు. మనకు అట్లా ఏమి లేదు చూడండి. అవర్ గాడ్ డజంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఇది ఆయనకి లేదు. ఆయనకి ఒక ఏమంటారు ద స్టూపిడ్ ఈగోయిజం లేదు ఆయనకి. ఇంకా చూడండి, ఉన్నది ఉన్నట్టుగా రాయబడింది పరిశుద్ధ లేఖనాలలో 66 పుస్తకాల్లో ఒక్కొక్క మనిషిని బట్టి వారి పాపం, వారి గొప్పతనం, వారి బలహీనతలు, వారి సమస్తం అన్నమాట ఉన్నది ఉన్నట్టుగా లిఖించబడింది. మన దేవుడు ఎందుకు తెలుసా? అబద్ధం ఆడనేరని దేవుడు ఆయన. గాడ్ విల్ నెవర్ లై. ఇప్పుడు దావీదు ఏడ్చినాడంట. దావీదు మహాశూరుడు. ఆయన వడివడిగా వడిసెల రాయితో గొల్యాతును కింద పడేసిన గొప్ప ఆ యొక్క వీరుడు ఎలుగెత్తి ఏడ్చినాడంట. ఆయనతో పాటు ఉన్న వీరులు కూడా ఏడ్చినారంట. సో ఏడ్చి అన్ని చేసిన తర్వాత వెనుక కాదు కానీ ముందుకే వెళ్ళాలనే అంశము పోయిన వారం మనం వాక్యంలో చూసుకున్నాం. మరి చాలామంది కూడా దీన్ని బట్టి ఆదరింపబడ్డారు. మరి చాలామంది కూడా దే టెక్స్ట్ బ్యాక్ టు మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు మనం ఏం ధ్యానించుకుందాం? ఈరోజు మనకు అందరికీ తెలుసు, లెంట్ డేస్ అనేవి పోయిన బుధవారం నుంచి స్టార్ట్ అయినాయి. మరి నన్ను అడిగితే క్రైస్తవ జీవితంలో ప్రతిదినం లెంట్ డే లాగానే ఉండాలి. లెంట్ డేస్ అంటే ఏంటి అంటే ఆయన రక్తము యొక్క శ్రేష్టతను, ఆయన కల్వరి శిలువలో ఆయన శ్రమలను ధ్యానిస్తూ, అంటే ఒక అవేర్నెస్తో, గ్రహింపుతో ఆ దినాల్లో చాలామంది, కొంతమంది ఏమో ఇంకా చాలా రకాలు చేస్తారు. కొంతమంది సగం ఉపవాసం ఉంటారు, ఇంకా వాళ్ళ ఇష్టం. ఎందుకంటే బిబ్లికల్ రూల్స్ ఏమీ లేవు. బైబుల్లో లెంట్ డేస్ గురించి ప్రస్తావన ఏమీ లేదు. లెంట్ డేస్ ఆచరించాలని కూడా ఏమీ లేదు. అట్లానే ఆచరిస్తే తప్పు కూడా ఏమీ కాదు. కాబట్టి ఒక్కొక్కరు వారిదైన రీతిలో వారు దేవుణ్ణి వాళ్ళు పొగడడం, లేదా దేవుణ్ణి వాళ్ళు గ్రహించుకోవడము, వారికి ఇష్టమైన రీతిలో ఆరాధించుకోవడం అనేది చేస్తారు. మరి ఈ లెంట్ డేస్ గురించి, ఆయన రక్తం గురించి చెప్పాలా? పరిశుద్ధాత్మ దేవుని అడుగుతా ఉంటే ఏం చెప్పాలి ప్రభా? దేవుడు అన్నాడు, అవిశ్వాసము విశ్వాసము వర్సెస్ అవిశ్వాసం. ఈరోజు దాని గురించి మనం మాట్లాడుకుందాం. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు మనకు కనిపిస్తారు. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనకి చాలా 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 స్పష్టంగా ఎందుకు వారు అవిధేయత చేతనే, లేదా అవిశ్వాసం చేత వారు ఏ రీతిగా వాగ్దాన భూమిలోనికి, చూడండి, 6 లక్షల మంది కాల్బలము ఒక పురుషులు లెక్కించినారు, స్త్రీలను లెక్కించలేదు, పిల్లల్ని లెక్కించలేదు, యవ్వనస్తుల్ని కూడా లెక్కించలేదు. అంటే ఒక 18 years అబోవ్ లేదా 30 years అబోవ్ వరకు మాత్రమే లెక్కించడానికి ఒక వాదన. కొంతమంది 30 years అబోవ్ అంటారు, కొంతమంది 18 years అబోవ్ లెక్కించినారు అని అంటారు. కానీ 6 లక్షల మందిలో ఎంతమంది ఆ వాగ్దాన భూమికి వెళ్ళారు? నాయకుడు కూడా వెళ్ళలేదు, మోషే కూడా వెళ్ళలేదు. పిస్గా నగకెక్కి దూరం నుంచి వాగ్దాన భూమిని చూశాడంతే. పితరులతో చేసిన నిబంధన అది, అబ్రహాంతో చేస్తాడు దేవుడు నిబంధన. ఏమంటాడు? నీ సంతానం వారు తమది కాని దేశంలో 400 సంవత్సరాలు దాసత్వంలోకి వెళ్ళిన తర్వాత నేను నా బాహుబలం అంతా చాపి ఆ అన్య దేశంలో నుంచి వాగ్దాన భూమిలోకి నీ సంతానాన్ని నేను తీసుకెళ్తానంటాడు. అంతకీ అబ్రహాము ఆ మాట నమ్మినాడు. అతను కూడా చూడలేదు, నమ్మి విశ్వసించి భూమి మీద యాత్రికులము, పరదేశులము అనుకొని
ఆయన నిలవరగల పట్టణం వైపు ఆయన వెళ్ళిపోయినట్టుగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మనిషిగా మన అస్తిత్వం ఎంత? మనం ఏమనుకుంటాం కదా, మనం 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 ఉన్న కాలం ఎంత, మనం భూమి మీద ఉండే ఈ సమయం ఎంత, ఈ గడి ఎంత, ఇందులో మన సొంతం ఎంత, లేదా మన పెద్దవాళ్ళు మనల్ని నడిపించే విధానం, భార్యాభర్తలైతే వారి తీర్మానాలు, కుటుంబ తీర్మానాలు అనుకుందాం, వాటి లెక్కెంత, వాటి సమయం ఎంత, మరి వీటన్నిటిలో దేవుని చిత్తం నువ్వెంత జరిగించినావు? మరి అపరిమితమైన దేవునిదైతే అపరిమితమైన కాలం అంట. చూడండి, ఆయనకు పరిమితి లేదు. ఆయన కాలానికి గొప్ప దేవుడు కదా, ఆయన గొప్ప దేవుడు కదా, ఈజ్ గాడ్ హిమ్సెల్ఫ్. మరి ఆయనకు అపరిమితం అంట. ఒకసారి నేను ప్రార్థిస్తూ ఉంటే నా సంఘంలో జరిగే కొన్ని విషయాలను బట్టి నేను చాలా వేదనతో దేవుని సన్నిధిలో నిలబడుతూ చాలా ప్రార్థిస్తూ ఉన్నా. అయితే అప్పుడు దేవుడు నాతో అన్నాడు, ప్రభా నేను ఇంత ప్రార్థిస్తున్నాను కదా, ఈ సంఘంలో ఇది కనబడదేంటి, ఈ ఫలం నాకు కనబడదేంటి, నీ వాగ్దానాలు ఎన్ని ఉన్నాయి, మరి నేను ప్రార్థింపజేస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు కూడా నీవే, మరి వీటన్నిటిలో ఫలం కనబడదేంటి? దేవుడు నాతో అన్న మాట ఏమంటే, గీత నీ కాలం పరిమితం, నువ్వు వస్తావు, కొన్ని రోజులు ఉంటావు అంతే, నువ్వు వెళ్ళిపోతావు. ఇంకొకరు వస్తారు, వారు కొద్ది రోజులు ఉంటారు, వారు వెళ్ళిపోతారు. నా నిత్యత్వ ప్రణాళికలో నీవు ఒక భాగం మాత్రమే. ఇది గ్రహించుకుంటే ఎంత బాగుంటుంది కదా ప్రతి క్రైస్తవుడికి, ప్రతి క్రైస్తవురాలికి. ఎంత వీలు ఉంటుంది, ఎంత వీలు ఉంటుంది. బ్రతుకు తీరు మారిపోతుంది ఈ గ్రహింపు గినుక మనం ఉంటే. మనం ఆలోచన చేసుకుందాం, మనం ఆయన నామాన్ని బట్టి. చూడండి, అప్పుడు అన్నాడు దేవుడు నాతో, నీ కాలం పరిమితం, నా కాలం అపరిమితం. అపరిమితమైన నా కాల పరిమితిలో, పరిమితపరచబడిన నీ జీవితంలో నీవు చేస్తున్న ఈ ప్రార్థన ఈ సంఘానికి పునాది. ఈ పునాది మీద నీ సంతానం ఈ సంఘాన్ని కడతారు. నీవు ఈ రీతిగా ఫౌండేషన్ వేసేందుకు నీ ప్రార్థన మూలం. ఇది నీ జీవితార్థం, నీకు పరమార్థం. కాబట్టి మన జీవితంలో మన వంతు ఏంటి, ఇది తెలుసుకొని ఉండాలా మనిషి. అందుకే అబ్రహాము కాలంలో అబ్రహాం నిలబడ్డాడు, అబ్రహాము తర్వాత ఇస్సాకు నిలబడ్డాడు, ఇస్సాకు తర్వాత యాకోబు, యాకోబు తర్వాత యోసేపు తర్వాత మోషే తర్వాత యెహోషువ. ఇక చూడండి, ఇంకా తర్వాత వారి కాల పరిమితుల్లో దేవుడు వారిని ఆ నిత్యత్వ ప్రణాళికలో ఒక్కొక్క భాగంగా ఒక్కొక్క మనిషిని ఆయా సమయాల్లో కూర్చున్నారు. వాళ్ళు వచ్చినారు, వారి ప్రతిస్పందన దేవునితో పాటు వారికి ఉన్న ఆ యొక్క స్నేహం లేదా దేవుని మీద వారికి ఉన్న విశ్వాసం, ఆ విశ్వాసాన్ని బట్టే వాళ్ళు వెళ్ళారు. అవిశ్వాసాన్ని బట్టి చాలామంది జారిపోయినారు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట రాయబడి ఉంటుంది, 3-4 అధ్యాయాలు కనుక మనం చదువుకుంటే ఇశ్రాయేలు ప్రజల గురించి చాలా బాధాకరమైన ఒక అంశం రాయబడి ఉంటుంది. ఏంటిది అంటే, 40 ఏళ్ళు వారి మీద ఆయన కోపపడెను అని ఉంటుంది. 40 సంవత్సరాలు అరణ్యంలో దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నాడు. చూడండి, పగలు మేఘస్తంభమైనాడు, రాత్రి అగ్నిస్తంభమైనాడు ఆయన. మరి ఆకలైతే మన్నా కురిపించినాడు. ఇంకేం చేసినాడు? వారి వస్త్రాలు పాత గిల్లలేదు, వారి చెప్పులు విరిగిపోలేదు. దాహం అంటే బండ నుంచి నీరిచ్చినాడు. మరీ సనిగితే చూడండి, నాన్ వెజ్ కూడా పంపించాడు. కానీ చూడండి, 40 సంవత్సరాలు ఆయన వారి మీద కోపపడినాడంట. చాలామంది క్రైస్తవులు, మనం విశ్వాసులమైన మనం అనుకుంటూ ఉంటాం, పగలు మేఘస్తంభంలాగా ఆయన మనతో ఉన్నాడని సాక్ష్యం ఇవ్వచ్చేమో మనం. రాత్రి అగ్నిస్తంభమే ఆయన నాతో ఉంటాడనే సాక్ష్యం మనకుందేమో. వస్త్రాలు పాతగిలలేదేమో, ఆయనతో నడిచిన అనుభవం ఉన్నదేమో. కానీ
ఆయనతో నువ్వెట్లా ఉన్నావు? ఆయన నీ మీద కోపంగా ఉన్నాడా? నీ దయ చూపుతున్నాడా? నిన్ను బట్టి ఆయన ఇచ్చే సాక్ష్యం ఎంత? వాట్ కైండ్ ఆఫ్ టెస్టిమోనీ నీ జీవితంలో గాడ్ ఈజ్ గివింగ్ యూ. చూడండి, అందుకే అంటాడు, ఒక సమయం వచ్చినప్పుడంట ఆయనతో అంటారంట అందరూ కూడా, నీ నామంలో మేము ఎన్ని గొప్ప కార్యాలు చేశాము అంటారంట. దేవుడు అంటాడంట అప్పుడు, మీరెవరో నేను ఎరగను అంటాడు. గాడ్ డోంట్ నో దెమ్. విశ్వాని యజమానుడు ప్రతి ఒక్క మనిషి ఆంతర్యాన్ని గ్రహించుకుంటాడు. పాతాళ లోకం అంట, అగాధ కూపం అంట, నరుని అంతరంగం అంట మరుగుగా లేదు అంటాడు. అలాంటి ఆయన అంటాడంట, మీరెవరో కూడా నాకు తెలియదు అంటాడు. ఐ డోంట్ నో, యూఆర్ స్ట్రేంజర్స్ టు మీ. ఎవరితో అంటున్నాడు ఈ మాట? సాతానును వెంబడించిన వాళ్ళతో కాదు, విగ్రహారాధికులతో కాదు, వ్యభిచారులతో కాదు, వ్యసనపరులతో కాదు. ఎవరితో అంటున్నాడు దేవుడు ఈ మాట? మీరెవరు నేను ఎరగను ఎవరితో అంటున్నాడు ఆయన అంటే, ఆయన నామమున అంట దయ్యములు వెళ్ళగొట్టిన వారిని అంట, ఆయన నామమున అద్భుతాలు చేసిన వారితో అంటున్నాడు ఆయన. ఏం అర్థమవుతుంది దీంతో? ఎక్కడున్నావు మనం? మన అస్తిత్వం ఎంత? దేవునితో మన పరిచయం ఎంత? ఏ రీతిగా మరి దేవుని నువ్వు మొక్కుతున్నావు? ఆయనతో నేను అనుభవం ఎంత? చూడండి, ఇశ్రాయేలు ప్రజల్ని ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ఎంత అద్భుతమైన ఆయన హస్తం ఆయన చాపినాడు అనంటే 10 తెగుళ్ళు. దాంట్లో ఒక తెగులు ఉంటుంది, ప్రత్యేకంగా ఈ తెగులు గురించి మెన్షన్ చేస్తా ఉన్నా నేను. చాలా ఉన్నాయి. ఈ తెగుల్లో పశువుల మీదికి ఆయన రోగం తీసుకొని వస్తాడు. నిర్గమాకాండంలో రాయబడి ఉంటుంది ఈ విషయం. అయితే పశువుల మీదికి తీసుకొచ్చినప్పుడు వారి గుర్రాలు చాలా స్పష్టంగా అక్కడ చిట్టా ఉంటుంది, లెక్క చిట్టా ఉంటుంది, అంటే రాసి ఉంటుంది వాట్ కైండ్ ఆఫ్ యానిమల్స్ మీద ఆ యొక్క రోగం అనేది వెళ్ళింది అని. ఆక్స్ మీద, పశువుల మీద, ఏమంటారు ఇంకా గాడిదల మీద, గుర్రాల మీద ఆ రోగం అంతా పోయింది. అంటే వారు మొక్కేవారు వాటిని. చూడండి, ఈ దూడల్ని మొక్కేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే, దే యూస్ టు వర్షిప్ ద ఈజిప్షియన్ యూస్ టు వర్షిప్ దాట్. అంటే దేవుడు తన ఆధిపత్యాన్ని తన యొక్క సృష్టిలో వాటి సృష్టి, తన సమస్తమైన సృష్టి మీద తనకున్న ఆధిపత్యాన్ని ఆయన ఆ చోట వెల్లడిపరుచుకొని సూర్యుని చీకటి చేసి నీళ్లను తన చేతిలో ఉందనే విషయం రక్తంగా మార్చి, చూడండి ప్రతి ఒక్కటి చూడండి సృజించి అది తన యొక్క ఆధిపత్యాన్ని అణుగణుగున రుజువు చేసుకున్నట్టుగా బయలుపరుచుకొని మరణం మీద తనకున్న బలాన్ని ఆయన అగుపరుచుకొని జీవము నాదే, నేను జీవాధిపతిని అంటూ మరణం జీవం ఆయన వశమని దేవుడు తెలియపరుచుకున్నా. నా కాలగతులు నీ వశంలో ఉన్నవి అంటాడు భక్తుడు. అవునంట. మరి అటువంటి ఆయన ఆధిపత్యాన్ని ఆయన రుజువుపరుచుకొని ఎర్ర సముద్రాన్ని చీల్చి ఫరో రథముల బలమును ఆ ఎర్ర సముద్రంలో ముంచివేసి అక్కడి నుంచి వాళ్ళని బయటకు తీసుకొని వస్తే అమాలేకుల మీద యుద్ధం చేసినప్పుడు గెలిపించి వారిని తీసుకొని వచ్చి ఆయన వారితో కనబడి వారితో మాట్లాడి తర్వాత మోషేతో పాటు ఆయన 40 దినాలు పైనున్న ఆ యొక్క మందసం యొక్క నమూనాని ఆయనకు చూపిస్తూ భూమి మీద మరి ధర్మశాస్త్రాన్ని అందించేందుకు వీలుగా ఆ మందసాన్ని ఏ రీతిగా కట్టాలో ఆయనకు వివరిస్తూ ఉన్న వేళ కొండ మీద మోషే, కొండ కింద యెహోషువ, వీరు మినహాయించి ఆ పాలెంలో ఏం జరిగింది అంటే, ఏ బాహుబలమైతే తాను చూపించి తన రుజువిచ్చుకున్నాడో ఆయన బాహుబలాన్ని వాళ్ళు అప్పుడే మర్చిపోయినారు. అంది వచ్చిన దేవుడు చులకనైనాడు వారికి. చాలాసార్లు క్రైస్తవులకి లేదా విశ్వాసులు కనబడే వారికి దేవుడు చులకనవుతాడు. ఎందుకు తెలుసా? ఆయన అంది వస్తాడు కాబట్టి. ఆయన ప్రేమ చాలా దగ్గర నుంచి వాళ్ళు చూస్తారు కాబట్టి. ఒక్క క్షమాపణ వేడుకుంటే వచ్చే విడుదల.
ఎంత తిరగబడుతూ ఉన్నా దినమెల్ల చేతులు చాపిన ఆయన ప్రేమ. ఆటలాడ తెగిస్తారు దేవునితో. వేరే వాళ్ళని అట్లా చేయమనండి, చేయలేరు. వేరే వాళ్ళ మొక్క, ఎందుకంటే వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, దాన్ని బట్టి వెళ్తారు. మీరు చూడండి, ఒక వారంలో వాళ్ళు ఏదైనా చెయ్యాలనుకున్నది ఇంకో వారంలో వాళ్ళు చేయరు. ఈ వారంలో ఇదే డేటీని వాళ్ళు మొక్కుతానంటే వాళ్ళు అదే మొక్కుతారు. అది వాళ్ళ నీతి. మన నీతి ఏంటి? మన్నా కురిపించినాడు. మన్నాను కూడా దేవుడు అంటాడు, నేను చూస్తాను వీళ్ళ ఒబీడియన్స్ని నేను టెస్ట్ చేస్తానంట. అందుకే విశ్వాసుల యొక్క జీవితాన్ని ఈ అరణ్య యాత్రతో పోల్చారు. అందుకే సియోను పాటలు సంతోషముగా పాటు సియోనులో మనము వెళ్ళము. వి హ్యావ్ టు రీచ్ ద ప్రామిస్ ల్యాండ్. ఈ అరణ్య అనుభవం ప్రతి ఒక్క విశ్వాసికి వస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఐగుప్తు బలము నుంచి నువ్వు విడిపింపబడి ఆయన హస్తం కిందికి, ఆయన రక్తం కిందికి, ఇప్పుడైతే నూతన నిబంధన రక్తం ఉన్నది. ఇంకా 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 ఎక్కువ లెక్క చెప్పాలి మనం. అప్పుడు కాలాలు దేవుడు చూచి చూడనట్టు వదిలేశాడంట. ఇంకా ఎక్కువ లెక్క చెప్పాలి. ఎందుకు? ఆయన రక్తం ఉన్నది. ఇప్పుడు ఆయనకి మనకి మధ్యలో అన్యజనులమైన మనకు ప్రవేశం దొరికింది. చూడండి, ప్రభుని యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు యూదులకు మాత్రమే ప్రకటించినాడు. ఆయన అన్యులని కుక్కలతో పోల్చినాడు. నేను కొత్తగా సృష్టించట్లేదండి, వాక్యంలో ఉంది. ఇశ్రాయేలు కాని స్త్రీ ఒకటి వచ్చి అడుగుతుంది, ఒక ఆమె, నా కూతురు కొడుకు ప్రభా నువ్వు రా అంటే పిల్లలు తీసి కుక్కలకి పెట్టానంటాడు. అంటే ఏమర్థము? మేము మనుషులేమి, మీరు కుక్కలు అని. వాళ్ళు కూడా మనుషులే, దేవుని చేత సృజింపబడ్డాడు. వారిలో ఆయన ఊపిరుంది. ఆయననే కదా సృష్టికర్త. He is the one who created that woman. Every human being has been created by God. Then why God said that? ఎందుకంటే ఒక మనిషి విధేయత ఆయన పక్షమైనాడు. చూడండి, అబ్రహాము అంటాడు, ఇంకొక్క నువ్వు విధేయత చూపించినావా, ఇఫ్ యు ఆర్ ఫెయిత్ఫుల్ టు గాడ్, నీ పేరుతో ఆయన పెనవేసుకున్నాడు ఆయన పేరుని. ఇంతకంటే భాగ్యమా? హల్లెలూయా. చూడండి ఏమంటాడు, మోషేతో మండుచున్న పొదలో కనబడి దేవుడు అంటాడు, నేను నీ పితరులైన అబ్రహాము దేవుడను. అరే, విశ్వాన్ని ఏలే యజమానుడను నేను అన్నాడా? లేదు. ఏమన్నాడు? తర్వాత చెప్పించినాడు. అది అడిగితే నా మంచితనమంతా నీ ఎదురుగా నేను కనపరుస్తాను, నా మహిమనంతా నీకు కనపరుస్తానని బండ సందుల్లో దాచి తన నామాన్ని వెల్లడపరుచుకున్నాడు దేవుడు. కానీ అతనికి పరిచయం అయినప్పుడు ఉన్నవాడు నన్ను వాడని అన్నాడే కానీ నేను నీ పితరుల దేవుడని అన్నాడు. ఆయన పరిచయం మనుషులతో పెనవేసుకుని ఇచ్చాడు. ఎందుకు? అబ్రహాము పిలిచినప్పుడు దేవునికి లోబడ్డాడు కాబట్టి. సర్వమానవాళ్ళని సృజించిన ఆయన నమ్మకంగా ఉన్న ఈ వ్యక్తి ద్వారానే ఆశీర్వాదాలు ఇస్తానని చేసిన వాగ్దానానికి విలువిస్తూ మనం ఉండం. దేవుడు మనతో చేసిన వాగ్దానాలు నిలిచిపోతాయి. కాబట్టి దేవుని ప్రియులారా, నీతో దేవుడు ఒక వాగ్దానం చేసినాడా? ఒక్కొక్కసారి అది నీ కాల పరిమితిలోనే రావచ్చు, కానీ నువ్వు వెళ్ళిపోయినాక కూడా అది ఉంటుంది సుమా. గాడ్ విల్ నెవర్ ఫర్గెట్. మర్చిపోయినాడు అబ్రహాముని, దేవుడు మర్చిపోలేదు కదా. మర్చిపోయినాడా ఇస్సాకుని, మరవలేదు. ఈ రోజు వరకు కూడా ఇశ్రాయేలు ప్రజలు ప్రపంచంలో ప్రత్యేకింపబడిన వారుగా ఉన్నాడు. ఇప్పటికీ వారు దీవించబడతారు. ఇప్పటికీ వారిని శపించువారు శపించబడతారు కాదా? ఇన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మన నిబంధన, మన నడక దేవునితో, ఇది ఇంపార్టెంట్, అంత ఇంకేం కాదు. నువ్వేం చేసావు అనే దానికి ఏం లేదు. ఇప్పుడు ఎంతమంది బాప్తిజాలు తీసుకున్నారు నీ సేవలో? ఎంతమంది నువ్వు చెప్తున్న వాక్యాన్ని బట్టి మారారు? లేదా ఎంతమంది నీ ద్వారా స్వస్థపరచబడ్డారు? ఇవన్నీ ఇర్రిలివెంట్. అవి సంబంధం లేదు నీతో, దేవునితో, నీ నడకతో ఈ విషయాలకి సంబంధం లేదు. అవి పరిశుద్ధాత్మ కార్యాలు. అవి ఆయన ఒక్కడే మహిమనందదగినడు. ఆయన మహిమను తాకకూడదు సుమ, జాగ్రత్త. ఒక చూడండి, మోషేతో తన పరిచయం ఇచ్చుకున్నాడు. అలాంటి మోషేతో కొండ మీద ఆయన అన్ని విషయాలు కూడా మరి ధ్యానిస్తూ ఉంటే వీళ్ళందరూ పోయి, మోషే ఏమైపోయినాడో తెలీదు, మమ్మల్ని తీసుకొచ్చిన మోషే ఎక్కడికో వెళ్ళిపోయినాడు, మాకు దేవుడు లేడు ఇప్పుడు, అహరోను అందుకే నువ్వేదో ఒకటి చెయ్యి అన్నాడంట. ఆయన అన్నాడంట, సరే మీ బంగారం అంతా ఇవ్వండి. అందుకే దేవుడు ఇప్పుడు చాలామంది బంగారు నగలు ధరించుకోరు. ఎందుకు? బంగారాన్ని బట్టి దేవుని విరుద్ధంగా లేస్తారేమో అని.
అంతా ఇచ్చి ఏం చేసినారంట, మరి అక్కడ ఐగుప్తుల వారు మొక్కే రూపాన్ని వాళ్ళు చేసుకొని దానిని వారంట, నువ్వే మమ్మల్ని ఐగుప్తు నుంచి విడిపించినావు, మా దేవుడు నీవే అని దాని చుట్టూ అంట వాళ్ళు నాట్యం ఆడడం మొదలుపెట్టినారంట. పైన దేవుడు ఏమంటున్నాడు, ఏ అహరోను అయితే ఈ పనంతా చేస్తా ఉన్నాడో కింద, ఈ అహరోనుని దేవుడు మోషేతో చెప్తున్నాడు. ఏమంటున్నాడు, వీళ్ళు ఇక్కడంతా జరుగుతుంది, డ్రామా, హై డ్రామా జరుగుతుంది ఇక్కడ ఇటు సైడు. కొండ మీద దేవుడు ఏమంటున్నాడు, ఇదిగో నేను నాకు యాజకత్వం చేసేందుకు నీ సహోదరుని నేను ఎన్నుకున్నాను. అహరోను ఉంటాడు ప్రధాన యాజకుడుగా, అతని కుమారులు 4 కుమారులు ఉంటారు. దాంట్లో 2 మళ్ళీ తర్వాత అన్యాజ్ఞ అర్పించి చనిపోతారు, ఈతామారు, మరి ఇంకా ఏమంటారు ఈ అభినాదాబు, వీళ్ళందరూ ఉంటారు అందులో. కానీ కిందేం జరుగుతుంది, ఏ యొక్క ప్రధాన యాజకుడిని చేస్తానన్నారో అహరోన్ని, ఆ ప్రధాన యాజకుడు ఉండాల్సిన ఆయన కింద వేరే చేస్తా ఉన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడంట, మోషేతో నువ్వు కిందికి వెళ్ళు, వాళ్ళు ఏం చేస్తారో కొంచెం చూడు. ఈ యెహోషువ కూడా తెలియదంట. యెహోషువ అన్నాడంటే ఏదో జయధ్వని వినిపిస్తుంది అంటే, మోషే అంటాడు జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, అది తిరుగుబాటి ధ్వని అన్నాడంట. నీవెంత తిరుగుబాటి ధ్వని చేస్తూ ఉంటావు? నీకు చాలా దేవుడు చేసినప్పుడు, దేవుడు జరిగిన విషయాలలో దేవునికి కాక దేనికి మనం మొదటి స్థానం ఇస్తాం చెప్పండి? దేనికి నువ్వు మొదటి స్థానం ఇస్తావు? దేనికి నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తావు? మనం ఎంత సాగిల పడతాం తెలుసా మనుషులకి, ఎంత సాగిల పడుతున్నాం వేరే వాటికి. మళ్ళీ విడిపించిన దేవుని యొక్క ప్రస్తావన మరిచి ఎక్కడుంటున్నాం మనం కదా. కాబట్టి చూడండి, ఈ తిరుగుబాటు జనాంగాన్ని అంట ఈ 40 సంవత్సరాలు దేవుడు అరణ్యంలోనే తిప్పినాడంట. నిజం చూడండి, 6 లక్షల మందిలో 2 మినహాయించి ఒకరు 33 సంవత్సరాలప్పుడు ఈ జర్నీ స్టార్ట్ చేసి ఉంటాడు, ఒకరు 40 సంవత్సరాలప్పుడు ఆ జర్నీ స్టార్ట్ చేసి ఉంటారు, ఒకరు 42 సంవత్సరాలప్పుడు ఆ జర్నీ స్టార్ట్ చేసి ఉంటారు. కానీ ప్రతి ఒక్కరి టైమ్ ఆఫ్ డెత్ ఈ 40 ఇయర్స్ లోపే చనిపోయినారు. చూడండి, ఆశ్చర్యం. కానీ ఇది నిజం. ఏం జరిగింది, ఎప్పుడెప్పుడు వీళ్ళు చచ్చిపోతారా అని దేవుడు చూసినట్టు ఉంటుంది అక్కడ. వారి అరణ్యంలో వారి శవాలన్నీ ఆయా సమయాల్లో 40 సంవత్సరాలు నేల రాలిన తర్వాత కొత్తగా అప్పుడే యవన కాలంలోనికి వచ్చిన వారిని చేతబట్టుకొని, మరి కాలేబు మోషే 2 మాత్రమే వాగ్దాన భూమిలోనికి ప్రవేశించగలిగినారు. చూడు, ఈ అరణ్య యాత్ర ఆయన ఉన్నాడు వాళ్ళతో పాటు, ఆయన వాళ్ళని వదిలిపెట్టలేదు. హి వాజ్ దేర్ విత్ దెమ్, హి వాజ్ గివింగ్ దెమ్ మన్నా ఇస్తూ ఉన్నాడు. వాళ్ళు వెళ్ళి వాగ్దాన భూమిలోకి ప్రవేశించిన తర్వాత మొదటి పంట ఎత్తిన తర్వాత మన్నా ఆగిపోయిందంట. అంతవరకు కూడా మన్నాని దేవుడు కురిపిస్తూనే ఉన్నాడు. అంతవరకు మన్నాని కురిపిస్తూనే ఉన్నాడు ఆయన. మరి ఏమైంది, మన్నా కురిపింపబడుతుంది, బండ నుంచి నీరు రప్పించబడుతుంది, భోజనము పానం ఎవ్రీథింగ్ గాడ్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్ అండ్ గాడ్ వాజ్ ద మిడిస్ట్ ఆఫ్ దెమ్. మధ్యలో ఉన్నారు, వారి మధ్యలో ఉన్నాడు ఆయన. పగలు మేఘ స్తంభమైనాడు, రాత్రి అగ్ని స్తంభమైనాడు. వారితో పాటు నడుస్తున్నాడు, వారితో పాటు సంచరిస్తున్నాడు. కానీ అంట ఆయన 40 సంవత్సరాలు వారి మీద కోపపడెను అని రాయబడి ఉంటుంది. సుమా, నీ జీవితం ఎట్లా ఉంది? సాక్ష్యాలు చాలా ఉన్నాయేమో. నువ్వు చెప్తావేమో నిలబడి, దేవుడు అట్లా అగ్ని స్తంభంలాగా నా ఎదురు నిలబడి ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. గుడ్. మన్నా ఇచ్చినట్టే దేవుడు నీకు ఇచ్చినాడేమో, వెరీ గుడ్. మరి వాగ్దాన భూమిలోనికి వెళ్ళేంత విశ్వాసం ఉందా? చూడండి, ఎందుకంట వారు అవిశ్వాసము చేతనే అంట. చూడండి, అవిశ్వాసం చేత అవిధేయత వస్తుంది. మీరు చూడండి, ఆదాము అవ్వ తీసుకోండి. అవ్వ ఉంది, దేవుడు ఏమన్నాడు, ఈ పండు తింటే నువ్వు చస్తావు. అవ్వేమనింది, ఆ మాట నమ్మలేదు. చూడండి, విశ్వాసం అంటే ఏంటి, అవిశ్వాసం అంటే ఏంటి? వాట్ ఈజ్ ఇట్? ఫెయిత్ వర్సెస్ అన్బిలీఫ్ తీసుకో.
ఏంటి విశ్వాసం అంటే ఏంటి, అవిశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే పలికింది దేవుడు, జరిగించగల సత్తా ఉంది దేవునికి. అవిశ్వాసం అంటే దేవుడు పలికినాడు నిజమే, కానీ ఈ కానీ అనేది తెలుసా ఎంతమందిని? రాబో దినాలలో ఈ కానీ గురించి కూడా చెప్పుకుందాం. ఈ కానీ వచ్చిందంటే డేంజర్ సిగ్నల్. చూడండి, అబ్రహాము కూడా కానీ అన్నాడు, యాకోబు కానీ అన్నాడు. కానీ నిజమే, కానీ ఈ కానీ రాకూడదు. విశ్వాసికి కానీ వచ్చిందా, అవిధేయతకది మొదటి మెట్టు. అబ్రహాం ఎట్లా కానీ అన్నాడు? దేవుడు అన్నాడు, ఇదిగో నీకు నేను సంతానం ఇస్తానన్నాడు. సరే, శరీర ధర్మం ఉడిగిపోయింది కాబట్టి ఇక సారాకి పిల్లలు కంటారో వస్తారో పుడతారో లేదో, కాబట్టి కానీ అనొచ్చింది. కానీ సో హీ హాస్ టేకెన్ హిజ్ ఓన్ డెసిషన్. ఇప్పటికీ మనకు ముళ్ళులాగా ఉన్నారు వాళ్ళు, ఇప్పటికీ వీఆర్ స్టిల్ ఫైటింగ్ విత్ దెమ్ కదా. ఈ కానీ అనేది విశ్వాస జీవితంలోకి వచ్చిందా, అవిశ్వాసానికి తోడు. అవిశ్వాసం మొదలు. ఆదాముతో అన్నాడు దేవుడు, ఈ పండు తినకూడదు అన్నాడు. సరే, అవ్వ కంటే తెలియదు అనుకుందాం, అవ్వ తర్వాత వచ్చింది కదా, ఆయన పక్కటెముకల నుంచి అవ్వ వచ్చింది. కానీ ఆదాముకి పండు ఇచ్చినప్పుడు ఆదాం ఏమనుకుంటూ తినేశాడు అవ్వకేసి చూసి. ఆయన కూడా నమ్మలేదు దేవుని మాట. ఆయన నమ్మి ఉంటే, అరే నువ్వెందుకు ఇట్లా చేసావు, పోదాం దేవుని దగ్గరికి, దీనికి ఏదో ఒక పరిష్కారం ఉంటుంది అని దేవుని దగ్గరికి పరిగెత్తే వీలు ఉండింది అతనికి కూడా నమ్మకం లేకపోయింది. కారణం ఏమై ఉండొచ్చు? ఒక 2 నిమిషాలు విశ్లేషించుకుందాం. ఏమై ఉండొచ్చు కారణం? చూడండి, వాళ్ళిద్దరే మనుషులు ఏదేను తోటలో ప్రతిదినం చల్లపూట దేవుడు వారితో వస్తే కలుస్తూ ఉన్నాడు. వాళ్ళు అన్ని రకాలైన జంతువుల్ని చూస్తూ ఉన్నారు. ద సీయింగ్ ద గ్రేట్నెస్, గుడ్నెస్. చూడండి, అత్యంత సమృద్ధి, ద స్టార్టింగ్ పాయింట్లో వారు ఉన్నారు. వాళ్ళకి దేవదూతలు కనిపిస్తూ ఉండవచ్చు, దేవదూతల కంటే వీరు వేరేగా ఉన్నారనే విషయం వాళ్ళకి అర్థమయ్యింది. సాతాను చాలా మంది అనుకుంటారు పాము అంటే మనం ఇప్పుడు పామును ఊహించుకుంటాం, బట్ యాక్చువల్గా బిబ్లికల్ సెన్స్లో ఇట్స్ అ ఫైరీ సర్పెంట్ అంట. అంటే ఏంటి? అదొక అగ్నిలాగా, దానికి రెక్కలుండి అది వేరేగానే ఉంది, చాలా అట్రాక్టివ్గా. ఆ సర్పాలు వేరే, ఫైరీ సర్పెంట్స్ అవి, తాపకరమైనటువంటి సర్పాలు అంటాం. తాపం అంటే ఈ అగ్నిలాగా, వాటిలో నుంచి అగ్ని వస్తుంటుంది. సో అతను చూసింది. అందుకే చూడండి, సాతాను కూడా ఏమన్నాడు చూడండి, ఏమని మభ్య పెట్టినాడు చెప్పండి అవ్వని. మీరు ఇప్పుడు నేను మొన్న మీకు బైబిల్ది పెట్టాను కదా, ఆల్మోస్ట్ జెనసిస్ అయిపోతుంది, ఈరోజు 49th verse చాప్టర్కి వచ్చినారు. మీరు ఏమని అంటారు దాంట్లో? మీరు కూడా దేవుళ్ళలాగా ఉంటారు. చూడండి, మనం చూద్దాం. చల్లపూట వచ్చి నడిచింది దేవుడు ఒక్కడే వాళ్ళతో, వేరే దేవుళ్ళు అంటే వాళ్ళకి ఏం అర్థమై ఉంటుంది? బికాస్ దేర్ ఐస్ ఆర్ ఓపెన్, వారి స్పిరిచువల్ ఐస్ ఓపెన్ అయి ఉన్నాయి. దే కెన్ సీ హెవెన్, దే కెన్ సీ ద ఏంజల్స్, దే కెన్ సీ ఎవ్రీథింగ్. పండు తిన్నప్పుడు లోకపరంగా వారి కళ్ళు తెరవబడ్డాయి, ఆత్మీయ పరంగా దేవుడు వారిని తరిమేసినాడు అక్కడి నుంచి. దే ఆర్ వెరీ మచ్ అవేర్ ఆఫ్ ద హెవెన్లీ కింగ్డమ్, స్పిరిచువల్ వాళ్ళకి ఓపెన్ అయి ఉండింది. కాబట్టి అవ్వకు అనుకుంది ఇట్లెందుకు, వాళ్ళ శరీరం లిమిటెడ్. చూడు, వాళ్ళ ఒక దగ్గరికి వెళ్ళాలి అంటే బహుశా వారు నడుచుకుంటూ వెళ్ళాలి. అదే దేవదూతలు అయితే రెక్కలు చాపి ఎగురుతూ ఉండొచ్చు. వాళ్ళ లైట్నింగ్ స్పీడ్లో వెళ్తారు వాళ్ళు. they'll move into the lightning speed. సో వాళ్ళు ఓపెన్ ఫర్ ద హెవెన్ ఈజ్ ఓపెన్ ఫర్ దెమ్. సో వాళ్ళ బాడీ రిస్ట్రిక్టెడ్ ఉంది, దే హ్యావ్ టు గో బై వాక్. సో అందుకని వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు కళ్ళు ఏదైతే చూస్తున్నారో, ఏదైతే వాళ్ళు వింటున్నారో, దట్ దే వాంటెడ్, అది వాళ్ళకి కావాల్సి వచ్చింది. అందుకే ఆదాము అవ్వ పండిగానే చప్పక్కన తినేసి ఉంటాడు. అందుకే ఆయనకి ఎక్కడో మనసులో ఉండి ఉంటుంది, మేమెందుకు, వై వీఆర్ రిస్ట్రిక్టెడ్ ఇన్ దిస్ హ్యూమన్ ఫామ్. చల్లపూట దేవుడు ఒక్కడే నడవట్లేదు వాళ్ళతో, అన్నీ చూస్తున్నారు, ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ టు దెమ్. మనకు కూడా అంతే. చాలాసార్లు దృష్టి ఫోకస్ ఎప్పుడైతే దేవుని మీద నుంచి పక్కకి వెళ్ళిపోతుందో, దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే మనము నమ్మాల, అందుకే
వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఒక మనిషి గురించి దేవుడు నీకు వాగ్దానం చేశాడా? నీ భర్తనే కావచ్చు, నీ భార్యనే కావచ్చు, నీ తల్లే కావచ్చు, నీ తండ్రే కావచ్చు. ఇఫ్ గాడ్ సేస్ దట్ దే ఆర్ గోయింగ్ టు బి సేవ్డ్, దే ఆల్ బి సేవ్డ్. వాళ్ళు రక్షింపబడతారు. నీవును నీ ఇంటి వారిని రక్షింపబడతారు అన్నాడు. ఎందుకు నువ్వు పోగొట్టుకోవాలి ఒక మనిషిని? ఎందుకు నరకపు కీలల్లోకి నీ వాళ్ళని నువ్వెందుకు పోగొట్టుకోవాలి? ఎందుకు ఆయన వాక్కు అబద్ధమైంది? అబద్ధమాడనేరని దేవుడు, ఆయన సత్యవంతుడంట. ద బైబిల్ సేస్ అబౌట్ గాడ్, అబద్ధమాడనేరని దేవుడు అంటే. ఈ కెనాట్ డూ. చాలా మంది అనుకుంటారు ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు గాడ్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవునికి అసాధ్యమైనవి కొన్ని ఉన్నాయి, మళ్ళీ షేర్ చేసుకుంటారు. దాంట్లో ఒక్కటి చెప్తా ఈరోజు. దేవుడికి అబద్ధం ఆడరు. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉంటే ఆయన అబద్ధం ఆడాడు. హీ క్యాన్ నెవర్ లై. Such a beautiful God we are having, such a truthful God we are having, such a faithful God. మనం నమ్మదగిన దేవుడు అంట. ఆయన విశ్వసనీయత గురించి పరలోకమందు ప్రశంసనీయమంట. భూమి మీదనే కాదు, పరమందు ప్రశంసనీయమని రాయబడి ఉంది లేఖనాలలో. ఆయన ఒక మాట చెప్పినాడా, జరిగించి తిరుమడు. అంతేంట ఓర్మితో ఓర్పుతో వాగ్దానాలు స్వతంత్రించుకోవడం బద్ధులమై ఉన్నాం మనము. ఈ విశ్వాస యాత్ర, నీ అరణ్య యాత్రలో నీ జీవితం దేవుడు చూసినప్పుడు నీకున్న పరిస్థితులలో, నీకున్న ఆటుపోట్లలో, నీకున్న శ్రమలలో, నీకున్న నిందలలో, నీకున్న అవమానాలలో, లేకుంటే నీకున్న ఘనతలో, నీతో జరిగించబడే కార్యాలలో, నీ కుటుంబంలో దేవుడు నిన్ను భరించి ఏమంటున్నాడు? కోపంగా ఉన్నాడా? నువ్వెప్పుడు చస్తావని చూస్తున్నాడా? చూడండి, ఎదురు చూస్తున్నాడు. అందరూ కూడా అరణ్యంలో నేల రాలినాక తిరగబడిన ఆ జనాంగం అంతా ఎన్ని వేల, 6 లక్షలు. అంటే మీరు లెక్క చెప్పండి, 6 లక్షల్లో ఇద్దరిని మైనస్ చేయండి. అన్ని శవాలు ఆ అరణ్యంలో నేల రాలిన తరువాత అప్పుడు చూడండి ఎరికో గొగ్గరికి దేవుడు తీసుకుని వెళ్ళాడు. సౌలు చూడండి ఫర్ ఎగ్జాంపుల్, 40 దినాలు ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నాడు. దేవుడు అతను తృణీకరించిన తర్వాత గాడ్ వాజ్ నాట్ విత్ హిమ్. వెంటనే తిరగబడ్డాడు. అతను మంత్రగాడితో సమానంగా ఎంచినాడు దేవుడు. సోదెగాలు చెప్పినాడు. ఏమన్నాడు? నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యం వినలేదు, యు ఆర్ ఎ విచ్ అండ్ యు ఆర్ ఎ విజార్డ్. వేరే మంత్రగాలు కాదు, మనమే మంత్రగత్తలు, మనమే మంత్రగాలు. కొత్తగా చెప్పడం లేదు, వాక్యంలో ఉంది చెప్తున్నా నేను. తిరుగుబాటు సోదే చెప్పేదానితో సమానం అన్నది. ఇంకా మరి చూడండి, సోదే ఎవరు చెప్తారు? మంత్రగత్తలు కదా. నువ్వు తిరగబడ్డావా? చాలామంది అంటారు మన నాలుక మీద పుట్టుమచ్చలు ఉన్నాయి, మేము పలికింది జరుగుతుంది. నిజంగా వాళ్ళు పలికితే జరుగుతాయి కూడా. ఇక బ్రేక్ చేసుకోవాలి అట్లాంటి ఎవరైనా ఎదురుకొస్తే. ఎందుకు తిరగబడుతూ ఉంటారు దేవుని మీద? తిరగబడ్డప్పుడు కొన్నిసార్లు వాళ్ళ మాటలు నిజమవుతాయి. మీరు ఎవరన్నా ఉంటే మోసపోకండి. ఇప్పుడు చూడండి, అందుకే అన్యులు చూడండి, చాలా మంది అన్య దేవతల దగ్గరికి, అన్యుల దగ్గరికి పోతే ఎందుకు వెళ్తారు? వాళ్ళు చెప్పేది నిజమవుతుంటాయి. ఎందుకు వాళ్ళు చెప్పేది నిజమవుతాయి? మంత్రం అది. ఎట్లా మంత్రం అయింది? చాలా మంది అంటారు విచ్ క్రాఫ్ట్ అసలు లేనే లేదు సిస్టర్, మంచిది. ఇక విచ్ క్రాఫ్ట్ లేనిదే దేవుడు అన్నాడా? మిద్యానీయులు నిన్ను మంత్రాలతో బాధ పెట్టినారు, ఇశ్రాయేలు లేచి నువ్వు వారి మీద పడు అన్నాడా? కదా, ఉన్నాయని. ఆఫ్ కోర్స్ ఏసు రక్తం కూడా ఉంది. మనకు ప్రావిడెన్స్ చాలా ఉంది. నేను చెప్తున్నా కదా, ఏసు రక్తం ఎంత ఉంటుందంటే వారి పక్షాన ఉన్న వారికంటే మన పక్షాన ఉన్నవారు అధికులై ఉంటారు. ఎప్పుడైనా పడిపోయిన దేవదూతల లెక్కెంత, పరలోకంలో ఉన్న దూతల లెక్కెంత? అవన్నీ మనవే కాదా? మన రక్షణ పొందుకున్న మనకి పరిచర్య చేసేవాళ్ళు కాదా వాళ్ళు? మన లెక్కెంత? దీనికి నిరాశపడాలా? యుద్ధం అయితే యుద్ధం, ఇది నియమ ప్రకారం జరుగుతుంది. ఈ కాలం ఉంది, ఈ పరిమితమైన ఈ కాలం ఉంది. అందుకే అంటాడు, నువ్వు నమ్మినా, నువ్వు నమ్మకపోయినా, నీకు ఇష్టమైనా, నువ్వు ఇష్టపడకపోయినా, నీకు తెలిసినా, నీకు తెలియకపోయినా, నువ్వు జ్ఞానంలో ఉన్న, అజ్ఞానంలో ఉన్న, యార్ ఇన్ ద వార్ఫేర్. నువ్వు ఇప్పుడు దేవుణ్ణి నమ్మినావా? ఆయన్ని సురక్షకునిగా అంగీకరించినావా? యు ఆర్ ద సోల్జర్. నీవు ఒక సైనికుడివి ఆయన సైన్యంలో. సైనికుని పని ఏంటి? ఇప్పుడు సైనికుడు అని ఎందుకు అన్నారు ప్రత్యేకంగా? సివిలియన్ అనొచ్చు కదా, అనలేదు. యు ఆర్ ఎ సోల్జర్ ఇన్ ద ఆర్మీ ఆఫ్ ద లార్డ్.
వై యు ఆర్ ఎ సోల్జర్? బికాజ్ యువర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ వార్. ఎందుకు? నీ దేవుడు యుద్ధశూరుడు సుమా. ఏమంటాడు? నీకు యెహోవానైన నేను నీకు ముందుగా నడుచువాడను, ప్రాకారంలో నేను పడగొడతాను, నీ యుద్ధంలో నీ తల కాస్తాను, నీ తల వెంట్రుకలు నేను లెక్కించుకొని ఉన్నా. చూడండి, అందుకే చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక. మీరు అంటారేమో సిస్టర్ మీరు పాత నిబంధన బాగా చెప్తున్నారు, బాగానే ఉంది, కొత్త నిబంధనలు ఎక్కడుంది? ఎఫెసీయులకు రాసిన పత్రికలో సర్వాంగ కవచం ధరించుకొని, సర్వాంగ కవచం ఒక సివిలియన్ ధరించుకొని ఎప్పుడన్నా చూసారా మీరు? హ్యావ్ యూ ఎనీ టైమ్ సీన్ ఎ సివిలియన్ వేరింగ్ ద డ్రెస్ కోడ్ ఆఫ్ ఎ మిలిటరీ డ్రెస్ కోడ్ ఆర్మర్? నో. మామూలుగా ఆర్మీలో ఉన్న వాళ్ళే యుద్ధానికి వెళ్ళేటప్పుడు దే విల్ వేర్ ద ఆర్మర్. మరి మనం ఎందుకు వేసుకోవాలి? అనుదినం వేసుకోవాలి దీన్ని. రక్షణ అనే శిరస్త్రానం, నీతి అనే మైమరు, సత్యం అనే దట్టి, సువార్తలను సిద్ధమనసునే జోడు, విశ్వాసం అనే డాలు. ఈ డాలు ఉందా? విశ్వాసం డాలు ఉండాలా? అప్పుడైతేనే శత్రువు అగ్నిబాణాలు నువ్వు వెల్చగలవు. నీకు ఖడ్గం ఉంటే సరిపోదు, దేవుని వాక్యం అనే ఖడ్గం ఒకటి నీకు సరిపోదు సుమా. విశ్వాసం అనే డాలు నీకు అవసరమవుతుంది. ఈ విశ్వాసం అనే డాలును చేతపట్టుకున్నప్పుడు మాత్రమే ఈ అగ్ని బాణాలను ఆర్పగలవు. చూడండి, 40 సంవత్సరాలు రాజ్యమేలినాడు సౌలు. 40 years హీ వాజ్ రూలింగ్. 40 years మిన్నల్లిలాగా తరమబడ్డాడు దావీదు. మిన్నల్లి అంటే ఎట్లా తెలుసా? పురుగు, అది బలిలాగా. ఇప్పుడు ఇవాళ జనరేషన్కి చెప్తున్నా, గిరిగిట్ అంటాం చూడండి, అది తరమబడ్డాడు. అట్లా తరమబడి మనం చూడండి, ఎప్పుడైనా గట్టిగా ఇట్లా కొడితే తొండ ఉరికిపోతుంది, పారిపోతుంది. అంటే ఏంటి? అట్లా తరమబడ్డాడంట. 21 times, 21 సార్లు ఆయనను చంపాలని చూసినాడంట సౌలు. ఇక చూడండి మన లెక్కెంత. సాతాను మనల్ని అడుగడుగున చంపాలని చూస్తుంది. నువ్వు దేవుని చేత ఏర్పరచబడ్డావా? నువ్వు దేవుని చేత ఎన్నుకోబడ్డావా? నీకు పిలుపు ఉందా? ప్రతి ఒక్కరికి పిలుపు ఉంది. ఏమంటాడు? వెళ్ళి భూమి అందంతటా కూడా మీరు ప్రకటించండి నా నామాన్ని, సువార్తని, అందరినీ కూడా నా శిష్యులుగా చెయ్యండి అన్నాడు. యు ఆర్ ఎ బిలీవర్, యు ఆర్ హిస్ డిసైపుల్, యు ఆర్ ఎ సోల్జర్ ఇన్ ద ఆర్మీ ఆఫ్ ద లార్డ్. కాబట్టి నువ్వు ఆలోచించుకో, నీవు మరి ఇంత విశ్వాసంలో నిలబడ్డావు, నీ ఫోకస్ ఏంటి? నీ గోల్ ఏంటి? ఏ విషయంలో నువ్వు దేవుడు నిన్ను ఏర్పరచుకున్న విషయం నీకు అవగాహన ఉందా? అది ఏదైనా కావచ్చు. నువ్వు అనుకుంటున్నావేమో ఓన్లీ సువార్త ప్రకటించడమే. లేదు, యూ కెన్ బి అ డాక్టర్, యూ కెన్ బి అ లాయర్, యూ కెన్ బి ఎనీథింగ్. దేవుడు నిన్ను ఏ విషయం నువ్వు ఏర్పరచుకున్నాడో, ఏ స్థితిగతులు నిన్ను పిలిచాడో ఆ విషయంలో ఆర్ యు రెస్పాన్సిబుల్? ఆర్ యు ఇన్ ఫెయిత్? విశ్వాసంలో ఆ కార్యాలు జరిగిస్తున్నావా? విశ్వాసంలో నువ్వు నిలబడి ఉన్నావా? ఇదే ఇంపార్టెంట్. అందుకే అంటాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండటం అసాధ్యం అంట. చూడండి, 6 లక్షల మందికి విశ్వాసం లేకపోయింది, దేవునికి ఇష్టలుగా ఉండలేదు వాళ్ళు. దేవుని ఉగ్రత ఎప్పుడు వారి మీద రగిలిందంట. ఆల్వేస్ అంట. చూడండి, గాడ్ ఈస్ ఫీడింగ్ దెమ్, గాడ్ ఈస్ ప్రొటెక్టింగ్ దెమ్, గాడ్ ఈస్ ప్రొవైడింగ్ దెమ్. దేవుడు వాళ్ళని పోషిస్తున్నాడు, దేవుడు వాళ్ళని కాపాడుతున్నాడు, దేవుడు వారితో పాటు ఉన్నాడు. బట్ గాడ్ ఈజ్ నాట్ హ్యాపీ విత్ దెమ్. దేవుడు సంతోషంగా లేడు. సృష్టిగా దేవుని చేత సృజింపబడిన ఒక సృష్టిలో ఒక భాగంగా నిన్ను సృజించింది నిన్ను నువ్వు సంతోషపెట్టుకోవడానికి కాదు. చాలామంది అంటారు, నాకు ఇష్టం లేదు, నాకు మూడ్ లేదు, నాకు ఆ ఫీల్ కలగడం లేదు. నువ్వెంత? నీ అస్తిత్వం ఎంత? నువ్వు వెలపట్టి కొనబడలేదా? నువ్వు ఆయన సొత్తు కాదా? ఏమంటాడు? ఆయన శ్రేష్టమైన, అమూల్యమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన, పరిశుద్ధమైన రక్తం నీకు ధరగా ఇచ్చినాడు. నీవెంత? మనకు నిజంగా అంత వర్త్ ఉందా అనిపిస్తుంది నాకు. మనం విడిపించుకున్నాడంట, వెలబెట్టినాడు. ఇదిగో సాతాన్ దగ్గర పోయినాడు, ఇదిగో నా రక్తం, నా జీవం, నేను వేలాడి నా సిల్వలో నా సమస్తం ఇచ్చుకున్నా, మహామహిమను పరమనొదిలిన, మనుష్యులాగా సంచరించిన నా రక్తం ఇదిగో. ఎప్పుడైతే ఆ రక్తం మనకు ప్రతిగా చిందింపబడిన రక్తం ఆ సాతాను ఎదురుగా చూపించబడుతుందో మనం ఆయన సొత్తు అయిపోతాం, ఆయనకు చెందిన వారం. అందుకే ఇక సాతాను అధికారం నుంచి
ఆయన అధికారం కిందికి మనం వస్తూ ఉన్నాం. అవిధేయత నుంచి నీతిమంతుల మార్గం అనుసరించేందుకు వస్తున్నాం. ఆయన ప్రేమ ఎత్తులోతు వెడల్పు ఎంతుందో కొలిచి చూచేందుకు పరిశుద్ధులతో స్వాస్థ్యంగా నిలబడుతూ ఉన్నాం మనం. ఇది మన అస్తిత్వం. ఇది దిస్ ఈజ్ వాట్ గాడ్ కాల్డ్ us to do. మరి ఇంకా దేనికో కాదు, మన ఇష్టం వచ్చింది జరిగించుకునేందుకు కాదు. నాకు ఇష్టమైంది, నేను ఒక దగ్గర సేవ మొదలుపెట్టినా, నాకు ఇష్టమైంది, నేను పాటలు పాడి, నాకు ఇష్టం. పాటలు పాడే విషయం అనడం లేదు, ఎగ్జాంపుల్ చెప్తాను. ముఖ్యంగా పరిచర్య ఇప్పలేపు ఎవరైనా పరిచర్యకి వెళ్ళిపోతున్నారు. మనసుకు నచ్చిందా, ఒక అద్భుతం జరిగిందా, గుండె నిండిందా, హృదయం కృతజ్ఞతతో వెళ్ళిపోవడమే. రన్. ఆగేవా, ఆయన సెలవైందా, ఆయన దగ్గర నుంచి విన్నావా? చాలామంది పోట్లాటకు వస్తారు, మీకు తెలుసా? దేవుడు మాట్లాడతాడా? నువ్వు మాట్లాడుతున్నావు కదా. దేవుడు మాట్లాడతాడా అని నువ్వు మాట్లాడినావంటేనే దేవుడు మాట్లాడతాడని అర్థం కదా. మళ్ళీ అదొక ప్రశ్న. ఇంకా దానికి మా లాంటి వాళ్ళు ఇంకా చూడండి, ఇంకా అదొక కర్మ. మన అలాంటి సెల్ఫ్ సమాధానం ఇవ్వాలి. నీకు ఊపిరి ఇచ్చింది ఆయన, నీ నాసికా రంధ్రంలో ఊపిరి ఆయనది. తీసుకుంటే సస్తావట్లే బడి తడపడని. చెవులు ఇచ్చినాడు నీకు ఆయన వినడానికి, కన్నులు ఇచ్చినాడు చూడడానికి, నోరు ఇచ్చినాడు మాట్లాడడానికి. నిన్ను సృజించిన సృష్టికర్త సజీవుడైన దేవుడు కాదా? ఎందుకు మాట్లాడాడు? మాట్లాడతాడు ఆయన. వినగల చెవినాడు, గ్రహించగల హృదయాన్ని అడుగు నువ్వు. ఆయన వాక్యం ద్వారా మోస్ట్లీ మాట్లాడతాం. మేలు చాలా మాధ్యమాలలోంచి మాట్లాడతాడు ఆయన. ఇప్పుడు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. బట్ వాక్యంలో ఉన్నదైతే స్థిరంగా ఉంటుంది. అంటే కన్ఫ్యూజన్ ఉండదు. ఇంకా వాక్యంలో నిర్ధారణగా తీసుకొని మనము ఆయన స్వరం వినొచ్చు. నీ పిలుపు ఏంటి, నువ్వు ఎందుకు సృజించబడ్డావు, నీ అస్తిత్వం ఏంటి, ఇవన్నీ చూడండి. విశ్వాసులైన మీతో మాట్లాడుతున్నా. ఇంకా విశ్వాసంగా లేని వారికి, ఇంకా దేవుని రక్తం చేత కడగబడని వారికి, లేదా ఆయన రక్తం చేత కడగబడి బాప్తిజం తీసుకొని తప్పిపోయిన వారితో నేను మాట్లాడటం లేదు. విశ్వాసం అని చెప్పబడుతున్న మీతో నేను మాట్లాడుతూ ఉన్నాను. నువ్వు విశ్వాసమైతే ఈ అరణ్య యాత్రలో ఆయన నిన్ను బట్టి సంతోషంగా ఉన్నాడు. ఎందుకు లేడు సిస్టర్? సంతోషంగా ఉన్నాడు. అనుదినం మాకు మన్నా వస్తుంది. అనుదినం మాకు మన్నా మేము తింటాం సిస్టర్. అనుదినమైన పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం సిస్టర్. వెరీ గుడ్. కానీ ఇవన్నీ నిజమే. కానీ ఈ కానీ ఎక్కడి నుంచి వచ్చింది మళ్ళీ కదా? కానీ విధేయత ఉందా, విశ్వాసం ఉందా? నీకున్న పరిస్థితుల్లో ఆయన జరిగించగలడు అని. ప్రతికూలమైన పరిస్థితిలో పోయిన వారం మనం చెప్పుకున్నది సిక్లగ్లో సమస్తాన్ని కోల్పోయిన దావీదు లేచినట్లు లేచి నడుము కట్టుకునే ఆయన నామాన్ని బట్టి మరొక్కసారి లేచి కన్ననీళ్ళు తుడుచుకొని నేనెందుకు పడాలా, అన్నీ ఆయన ఇచ్చేసి సమాప్తపరచబడిన శిల్వ కార్యం నా పక్షాన ఉన్నది అని చెప్పి లేచి నిలబడి గత కాలం అంతా ఆయన నీ జీవితంలో చేసిన అద్భుతాలు జ్ఞాపకం చేసుకొని ఆయన నీ దేవుడని, ఆయన తప్ప వేరే నీకు ఆధారమేమీ లేదని, ఆయనను బట్టి ఆయన పలికిన ఒక వాగ్దానాన్ని చేతబట్టుకొని ఆయన సన్నిధిలో నిలబడి పోరాడే ఆ పోరాట నైపుణ్యంలో, అందుకంటాడు జాగ్రత్త సుమా, మీరు పోరాడుతున్నది మనుషులతో కాదు, ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహాలతో పోరాడుతున్నారంటాడు. ప్రస్తుత సంబంధమైన లోక నాదులతో, చీకటి శక్తులతో మీరు పోరాడుతున్న వేళ మీ యొక్క ప్రతిస్పందన ఎట్లా ఉంది దేవుని బట్టి? చాలామంది కృంగిపోడు. సేవలో ఉన్న వారికి అయితే ఎన్ని ఆటంకాలు చెప్పలేను. వారి కుటుంబాలను బట్టి ఒక పోరాటం, ప్రత్యక్ష పోరాటం, ప్రచ్ఛన్న పోరాటంలో దేవుని గురించిన అవగాహన నీకు లేకపోతే, దేవునితో నీకు దగ్గర వాక్కు నీకు పొందుకోకపోతే నీవెట్లా? నీ విశ్వాసం ఎంత ఉంది? హౌ స్ట్రాంగ్ ఈజ్ యువర్ ఫెయిత్ ఇన్ ద లార్డ్? విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించి వాడవైన యేసు యొక్క ఆ విశ్వాస పరిమాణము నీలో ఎంతుంది? విశ్వాసం అంతకంతకి అభివృద్ధి చెందుతుందంట. ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది అంటే నీవు కింద పడ్డప్పుడు, దిక్కు తోచనప్పుడు. చూడండి, దావీదుకు 40 సంవత్సరాలు అంతకంతకి విశ్వాస పరిమాణం పెరిగి ఉంటుంది. ప్రతిసారి సాతాను వచ్చి అని ఉంటుంది, ఓహో పెద్ద నువ్వు అభిషేకింపబడ్డాడు సమూయేలుతో, ఏం చేస్తున్నావయ్యా, తిరుగుతున్నావు రోడ్లెంబడి,
దాక్కుంటున్నావు కొండల్లో కోనల్లో, పాటలు రాస్తున్నావు, నా కొండ నీవే, నా కోట నీవే, నా దాగుచోటు నీవే. రాజువైతా ఉన్నావుగా, ఏమైంది? ఏమైందయ్యా? గొలియాతుని చంపినావు, ఏమైంది? ఏమైంది నీ పరిచర్య? ఎంతమంది వస్తున్నారు నీ చర్చికి? ఇంకెంత కాలం ఇట్లా? నువ్వు విన్నావా? పలికినవాడు దేవుడు, జరిగించగల సమర్థుడు. ఆయన సమయం, ఆయన కాలం ఉంటుంది. వాగ్దానాన్ని దేవుని నందు పరిపూర్ణంగా నిలబడి పొందుకునే ఆ విశ్వాసం నీకు లేకపోతే, నిన్ను బట్టి ఈరోజు దేవుడు ఎప్పుడు చేస్తావని ఎదురు చూస్తే ఆశ్చర్యపడకు. ఇంత ఓపెన్గా చెప్తున్నానని అనుకోకు, ఇది సత్యం. మరి ఏమని ఎదురు చూసి ఉంటారు చెప్పండి? 40 సంవత్సరాలు 6 లక్షల మంది నేల రాలేంత వరకు దేవుడు ఎదురు చూసిన మాట వాస్తవమా కాదా? మీ బైబిల్ తీసుకొని చెప్పండి. నేను అందుకే మోస్ట్లీ బైబిల్ తీయను. యు టేక్ దిట్. చాలా మందికి ఈజీ రిఫరెన్సెస్ కావాలా? వద్దు, మీరు వెళ్ళి చదవండి, వెతకండి, చూడండి, దేవుడు దొరుకుతాడు. ఆయన ఎంత ఆసక్తి ఉందా? ఆయన కార్యాల మీద నమ్మకం ఉంటే వెతకాల ఆయనని. ముంజేతి మీద అంట ముద్రలు వేసినాడంట ఆయనను వెతికి కనుక్కోవాలని. యవనస్తులకు ఈజీ వే అవుట్. ఎవరో ఒకరు వాక్యం చెప్తారు, రిఫరెన్స్ బాగా కూర్చోబెట్టి వాక్యం నేర్పించాలి వాళ్ళకి. బట్ చూడండి, దేవుడు నిన్ను బట్టి ఏం ఆశపడుతున్నాడు? బరువుగా ఉన్నావా? దేవునికి భారంగా ఉన్నావా? నీ ఇష్టం వచ్చింది నీ జీవితంలో జరిగించుకుంటూ దేవుడు ఉన్నాడులే, మన్నా వస్తుంది, పగలు మేఘస్తంభం ఉంది, రాత్రి అగ్నిస్తంభం ఉంది, నా ఇష్టంలే, సేవ ఇవ్వాలి పంత వాళ్ళ ఇష్టం, అది ఇష్టం వచ్చినట్టు సేవ, ఏదైనా అనుమతిస్తున్నారు. ఒక సహోదరుడు చర్చిలో ఉన్న భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారు, ఇంకొక స్త్రీని తీసుకొని పక్కకి వెళ్ళిపోయినాడు. ఈ 2 ఆడపిల్లలు, ఆ తీసుకెళ్ళినా మేము మగ పిల్లడు, వాళ్ళు వస్తామన్నారంట. నన్ను అడతారు, రాని వచ్చా చర్చికి? ఎందుకు? కుటుంబాలు 4 కుటుంబాలు వెళ్ళిపోతాయేమో. నీదా సంఘం? నీదేమన్నా సొత్తా? అది సత్యం, ఇది అబద్ధం. అది ఇంకొక ధైర్యం తెచ్చుకుంటారు. ఎవరిని మెప్పిస్తున్నావు నీ సంఘంలో? ఎవరిని మెప్పిస్తున్నావు నీ జీవితంలో? ఫలానా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అట్లున్నారు, అయినా వాళ్ళంటే కొంచెం మాకు లాభం అవుతుంది, కొన్ని లాభాలు అవుతాయి వాళ్ళతోటి, వాళ్ళని వదులుకోలేము. కొన్ని స్నేహాల నిమిత్తం కొన్ని త్యాగాలు చెయ్యాలి. భయ్ ఎంత త్యాగశీలివో! ఎప్పుడైనా పోయి వాళ్ళని అడుగు, రమ్మని చెప్పు శనివారం తినేందుకు, నీతో పాటు నాన్ వెజ్ స్పెషల్. ఎంత నమ్మకంగా ఉన్నారు వాళ్ళని, ఎంత నమ్మకంగా ఉన్నారు. ఒక దినం వాళ్ళని ఎదురుగా పెడుతామని సిగ్గుపడే స్థితిలో మనం నిలబడి ఉన్నాం. నీ జీవితం అయితే ఆయనకు మహిమకరంగా ఉందా? నీ హృదయం శ్రమలో నిన్ను వెతుకుతూ ఉండేవేళ నీ అంతరంగం ఆయన పట్ల నిబద్ధతతో ఉందా? ఆర్ యు ట్రస్టింగ్ గాడ్? నా ప్రాణమా అని నీ ప్రాణాన్ని ఎప్పుడన్నా బుజ్జగించుకున్నావా? నేనైతే చాలాసార్లు బుజ్జగించుకున్నాను. శత్రువు వచ్చిన ఎదురుగా నిలబడి నాకున్న పరిస్థితులలో, మార్పులేని నీ పరిస్థితులు, ఇంకెంతకాలం నువ్వు నిత్యం మొరపెడుతూ ఉన్నా కూడా ఇంకా మార్పులేని నీ పరిస్థితులు, నీ దేవుడు ఉన్నాడా అన్నప్పుడు, నా ప్రాణమా, మహోపకారములన్నీ కూడా యెహోవా దేవుడు చేశాను కదా, గత కాలమంతా ఆయన చేసిన ఆయన కృపలను ధ్యానించుకో, ధైర్యం తెచ్చుకో. నమ్మదగిన వాడు నీ దేవుడు, చేయి విడువడెన్నడు, అనాథలుగా వదలడు. ఆయన వాక్యం సత్యం, అబద్ధమాడనేరని దేవుడు, ఆయన నీ పక్షాన ఉన్నాడు. ఆలోచించు, నమ్మకం పెంచుకో, అప్పుడు ఆయనకి ఇంపైన జీవితం. ఆహా! అందుకే దావీదుని అంటాడు, నా హృదయాన్ని అనుసరించినాడు అంటాడు. ఎందుకు హృదయం అనుసరించిన వ్యక్తిగా అయినాడు? బెత్షెబతో మహాపాపము చేసినప్పటికీ దావీదు నా హృదయానుసారి అన్నాడు దేవుడు. ఎందుకనగలిగినాడంటే, దావీదు దేవుని గుండె చప్పుడు విన్నట్టుగా వెళ్ళినాడు, నమ్మినాడు. అడుగడుగున ఆటంకాలు చూడండి, సిక్లగుది మనం చెప్పుకున్నాం అట్లా. వెంటనే టర్న్ బ్యాక్, యు నో వాట్ ఈజ్ రైట్, వాట్ ఇది చేయకూడదు, చెయ్యాలి దేవుని గురించిన. మరి నీ నడక ఎట్లా ఉంది దేవునితో? నువ్వు ఏ రీతిగా ఆయనతో నడవగలుగుతూ ఉన్నావు? నీ విశ్వాస పరిమాణం అడుగడుగు అన్ని పరిస్థితుల్లో, మరి దేవుడు అనుమతించిన పరిస్థితిలో ఎదుగుతుందా? ఆయన నీ జీవితాన్ని బట్టి సంతోషంగా ఉన్నాడా, లేదా నిన్ను బట్టి కోపంగా ఉన్నాడా? నువ్వెప్పుడు రాలిపోతావా ఈ అరణ్యంలో అని చూస్తున్నాడా?
ఆలోచించుకో. కళ్ళు మూసుకుంటే ప్రార్థించుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధునిత నివాసి పరమంద ఆశీర్వైన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన మహోన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. కొద్దిసేపు నీ మాటలు ధ్యానించుకున్నాం. మరొక్కసారి నీ వాక్యపు వెలుగులో మా జీవితాల్లో మేము పరీక్షించుకుంటూ వస్తున్నాం ప్రభా. మాలో ఎవరికైనా విశ్వాసము కొదువుగా ఉండింటే దాన్ని దయచేయమని అడుగుతున్నా. ఎందుకంటే యు ఆర్ ద ఆథర్ అండ్ ద ఫినిషర్ ఆఫ్ ద ఫెయిత్ ప్రభునైనా. నువ్వు దానికి కర్త ప్రభా. నువ్వు దాన్ని రాయగలవు, నువ్వు మార్చగలవు. ఎవరైతే ప్రభు ఈ వాక్యం విని మాకున్న పరిస్థితుల్లో తండ్రి విశ్వసించలేని మా పరిస్థితులలో మేము నిలబడి ఉన్నాము, కానీ విశ్వసించాలని ఆశపడుతూ ఉన్నాం. మాకు సహాయం దయచేయండి. ఎవరైతే నీ సన్నిధిలోకి వచ్చి నిలబడి అడిగితే వారి విశ్వాస పరిమాణం పెంచవలసిందిగా బ్రతిమలాడుకుంటే. ఎందుకంటే ఆకాశమందున నువ్వు తప్ప మాకు వేరే ఆధారం ఏమీ లేదు ప్రభా. నీ ధరికి వచ్చిన వారిని మమ్మల్ని ప్రభునైనా తులనాడి శత్రువు చేతికి అప్పగించుకుని నిన్ను నువ్వే ఇచ్చేసుకున్నావు కదా. ఇకంటూ ఏమీ మిగుల్చుకోలేదు కదయ్యా. నీ సమస్త మహిమను, ఘనతను, ప్రభావాన్ని, అధికారాన్ని, ఆధిపత్యాన్ని ప్రభానైనా సమస్తం వదులుకొట్టి నా కొరకు దిగివచ్చి, మా కొరకు దిగివచ్చి నీ రక్తం ఇచ్చి నిన్ను నువ్వే ఇచ్చేసుకున్నావు. నీ ప్రేమ మేము అడిగితే ఇది ఇవ్వదా? నీకే మహిమ కలుగును గాక. మా జీవితాలు ఎందు నిమిత్తమైతే నువ్వు సృజించుకున్నావు, ఎందు నిమిత్తం మమ్మల్ని పోలికలను చేసుకున్నావు, వాటిని మేము జరిగించడానికి మమ్మల్ని సిద్ధపరుస్తూ ఈ చివరి దినాలలో నమ్మకంగా ప్రభునైనా మూర్ఖమైన వక్రజనం మధ్య జ్యోతుల వలె వెలిగేందుకు మమ్మల్ని నువ్వు సిద్ధపరచుకో. మా విశ్వాసాలు ప్రభునైనా తొలగించి విశ్వాసంలో మమ్మల్ని వేరు పారింపజేసి నీ మహిమార్థమై మా జీవితాలు ఒక దినం తండ్రి మేము సంతోషంగా నీ సన్నిధిలో నిలబడే భాగ్యమును మాకు ఇవ్వమని వింటున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని, వ్యక్తుల్ని ఆశీర్వదించవలసింది అడుగుతున్నాయి. ఈ వాక్యం వారి గృహాల్లోకి వెళ్తూ ఉన్నప్పుడు అయ్యా నీ వాక్యంలోని జీవము తండ్రి నాయనయ్య ఆ కుటుంబాల్లో వెళ్ళి విరుచును గాక తండ్రి. వారిలో భయాలు ప్రభునైనా ఆ ఏ పరిస్థితుల్లో వెళ్తున్న ఆ పరిస్థితిలో ఒక ధైర్యము తండ్రి. అయ్యా మళ్ళీ తిరిగి లేచి నడుము కట్టుకొని నీ యందు నీ వైపు చూసి పరుగులు పెట్టి అయ్యా నీ కృపలో ప్రతి ఒక్క బిడ్డ ప్రభ భద్రపరచబడును గాక అంటూ నీ బలమైన హస్తాలకి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.